ఇంటర్వ్యూకి రమ్మని నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుండి మెయిల్ వస్తుంది. దాంతో ఆ కంపెనీ త్వరలో క్లోజ్ చేసే స్టేజ్లో ఉందని తెలిసిన స్నేహ ఆ ఇంటర్వ్యూకి కూడా వెళ్లడానికి నిర్ణయించుకుంది. మరోవైపు వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీలో క్యాబిన్లో కూర్చుని ఉన్న అక్షయ్ ముఖం సీరియస్గా ఉంది. పక్కనే ఉన్న అతని అసిస్టెంట్ త్రిపాఠి వేదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉన్న మిగతా కంపెనీల గురించి లాస్ట్ 6 months నుండి ఉన్న ఫినాన్షియల్ రిపోర్ట్ ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. చివరిగా అసిస్టెంట్ తన రిపోర్ట్ క్లోజ్ చేస్తూ, సార్, మిగతా అన్ని కంపెనీలు ప్రాఫిట్స్లోనే ఉన్నాయి, కానీ ఒక నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే లాస్లో నడుస్తుంది అని చెప్పి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన ఫైల్ను అక్షయ్ ముందు పెట్టాడు. ఆ ఫైల్ని ఓపెన్ చేసిన అక్షయ్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో అతను ఫైల్ క్లోజ్ చేస్తూ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఈ కంపెనీ రెస్పాన్సిబిలిటీని రజనీష్కి అప్పచెప్పాను కదా అని అడిగాడు. బాస్ ముఖంలో కోపం చూసిన త్రిపాఠి అవునన్నట్లు తలూపడం తప్ప ఇంకేం మాట్లాడే ధైర్యం చేయలేదు. దానికి కారణం రజనీష్ స్వయంగా అక్షయ్కి బాబాయ్ కొడుకు, కానీ అతను కంపెనీ రెస్పాన్సిబిలిటీని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ కంపెనీలో ఉన్న మోడల్స్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ లాస్ లో ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్న అక్షయ్, ముందు రజనీష్ కి కాల్ చేసి ఇక్కడికి రామని చెప్పండి అని అన్నాడు. ఓకే సార్ అంటూ అసిస్టెంట్ పక్కకు వెళ్లి రజనీష్ కి కాల్ చేశాడు. 10 నిమిషాల తర్వాత క్యాబిన్ లోకి అడుగు పెట్టాడు రజనీష్. టాప్ టు బాటమ్ ట్రెండీ యాక్సెసరీస్, బ్రాండెడ్ క్లాత్స్ తో చూడగానే ఆరోగెంట్ అనిపించేలా ఉన్న రజనీష్ లోపలికి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న అక్షయ్ ని చూసి వెంటనే ముఖం వినయంగా పెట్టుకుని వచ్చి, చెప్పు బ్రో, నన్నెందుకు రమ్మన్నారు అంటూ వచ్చి తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. అప్పుడు అక్షయ్ అతని వైపు తీక్షణంగా చూసి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కు సంబంధించిన ఫినాన్షియల్ రిపోర్ట్ ఫైల్ ను అతని ముందు విసిరి, అసలు ఈ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఏం జరుగుతుంది? నేను దాన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అది ప్రాఫిట్స్ లో ఉంది, కానీ ఈ 6 months లో ఆ కంపెనీకి కోట్లలో నష్టం వచ్చింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ పై సైన్ చేసిన ఫీమేల్ ఆర్టిస్టులను కూడా బలవంతంగా కంపెనీ నుండి పంపించావని న్యూస్ కూడా వచ్చింది. ఇదంతా కేవలం నీ వల్లే జరిగింది అని విరుచుకుపడ్డాడు. అక్షయ్ కోపాన్ని చూసిన రజనీష్ ఒక్క క్షణం పాటు భయంతో వణికిపోయాడు. అక్షయ్ ఎప్పుడు నవ్వకపోయినా అంత కోపంగా ఉండడం రజనీష్ చూడలేదు. అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకున్నాడు. దాంతో అక్షయ్, నేను మాట్లాడుతుంది నీతోనే, దీనికి నీ సమాధానం ఏంటి అని కోపంగా అడిగాడు. అప్పుడు రజనీష్ నిదానంగా, నాకు కూడా ఈ కంపెనీని ప్రాఫిట్స్లోకి తీసుకెళ్లాలనుంది. నేను దానికోసం రోజూ కష్టపడుతున్నాను, కానీ మన కంపెనీతో టైఅప్ అయిన గోల్డెన్ స్టార్ కంపెనీ మన రీసోర్సెస్ అన్నిటినీ తీసుకువెళ్ళింది. మన నక్షత్ర కంపెనీ మాత్రం మిగతా వాళ్ళపైనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక నేనేం చేయగలను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఎగతాళిగా నవ్వి, అంటే నీ అసమర్థతకు కారణాన్ని వేరే వాళ్ళపై నెడుతున్నావా? ముందు ఇలాంటి రీజన్స్ చెప్పడం ఆపేయ్. వేదా గ్రూప్ ఎప్పుడూ ఎబిలిటీ ఉన్న కంపెనీలతోనే టైఅప్ చేసుకుంటుంది. ఆ విషయం నాకన్నా నీకే బాగా తెలుసు. ఇక్కడ తప్పు నీది, వాళ్ళది కాదు అని అన్నాడు. ఆ మాటలతో అక్షయ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో రజనీష్కి వెంటనే అర్థమైంది. దాంతో అతను కంగారుగా తన తప్పు ఒప్పుకుంటూ, బ్రో, సారీ బ్రో, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ని డెవలప్ చేస్తాను అని అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఎగతాళిగా మళ్ళీ నవ్వుతూ, హో, నువ్వు కంపెనీని డెవలప్ చేస్తావా? వాట్ ఏ జోక్! నువ్వు దీన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అని అన్నాడు. లేదు బ్రో, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను. ఈసారి మార్పు నువ్వే చూస్తావు. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ నీది మాత్రమే కాదు, నాది కూడా. ఈసారి మార్పు నువ్వే చూస్తావు అంటూ నమ్మకంగా చెప్పాడు రజనీష్. దాంతో అక్షయ్ 2 నిమిషాలు ఆలోచించాడు. ఇప్పటికిప్పుడు అతన్ని కంపెనీ నుండి వెలివేస్తే ఫ్యామిలీలో కూడా కొన్ని మనస్పార్థలు రావచ్చని ఊహించాడు. అందుకే అతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అక్షయ్. దాంతో, సరే, నేను నీకు 3 months టైం ఇస్తున్నాను. ఈలోగా కంపెనీ నువ్వు ప్రాఫిట్స్లోకి తీసుకెళ్లకపోతే ఇక మళ్ళీ ఈ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన పని లేదు. వెంటనే రిజైన్ చేయాలి అని హెచ్చరించాడు. అక్షయ్ తన రిక్వెస్ట్ కన్సిడర్ చేయడంతో రజనీష్ కొంచెం ఊపిరి పీల్చుకుని, థ్యాంక్స్ బ్రో, ఈసారి నేనేంటో చూపిస్తాను అని అన్నాడు. అక్షయ్ ఏం మాట్లాడకుండా అతన్ని అక్కడి నుంచి వెళ్ళమన్నట్లుగా చేతిని ఊపాడు. దాంతో రజనీష్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపు ఆలోచించిన అక్షయ్ తన అసిస్టెంట్ ని పిలిచి, ఇక నుండి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన మేనేజ్మెంట్ చూసుకోవడానికి ఒక పర్సన్ ని అపాయింట్ చేయండి. అలాగే కంపెనీలో పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్న వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి ఫైర్ చేయండి అని చెప్పాడు. అతని కోపాన్ని చూసిన అసిస్టెంట్ కొంచెం భయంగా,
ఓకే సార్ అని అన్నాడు. ఓకే, యూ కెన్ లీవ్ అంటూ మరో ఫైల్ తీసి ముందు పెట్టుకున్నాడు అక్షయ్. అరగంట గడిచేసరికి త్రిపాఠి మళ్ళీ అతని క్యాబిన్ డోర్ పై తట్టి లోపలికి వచ్చాడు. ఆ టైంలో అక్షయ్ బిజీగా ఉండడంతో ఏంటి విషయం అని అడిగాడు. సార్, ఇది నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళ ఫైనల్ లిస్ట్. మీరు దీన్ని ఒక్కసారి చూసి అప్రూవ్ చేయాలి అని చెప్పాడు త్రిపాఠి. కానీ అక్షయ్ ఆ విషయం గురించి ఇంట్రెస్ట్ లేనట్టుగా అదంతా మీరే చూసుకోండి, ఇలాంటి చిన్న విషయాలకు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కానీ త్రిపాఠి చిన్నగా నవ్వి, సార్, ఇక్కడ పరిస్థితి వేరేగా ఉంది. ఒక్కసారి ఈ రెస్యూమ్ చూడండి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ని నేను ఉంచాలా వద్దా, అది మీరే డిసైడ్ చేయాలి సార్ అంటూ స్నేహ రెజ్యూమ్ ను అక్షయ్ ముందు పెట్టాడు. ఆ రెజ్యూమ్ చూసిన అక్షయ్ షాక్ అయ్యాడు. స్నేహ రెజ్యూమ్ ను అక్కడ చూస్తానని అతను ఊహించలేదు. మరీ ముఖ్యంగా ఆమె కొన్ని రోజుల క్రితమే దేశం విడిచి వెళ్లిపోతున్నానని చెప్పింది. కానీ ఇక్కడే జాబ్ కోసం ట్రై చేస్తుందన్న విషయం తెలిసి అక్షయ్ ఆశ్చర్యపోయాడు. అక్షయ్ ఆలోచనలో పడ్డం చూసి అసిస్టెంట్ సార్ అని పిలిచాడు. వెంటనే అక్షయ్ తన ఆలోచనలో నుండి బయటికి వస్తూ ఒక్క క్షణం ఆ రెజ్యూమ్ వైపు చూసి తిరిగి మళ్లీ దాన్ని అసిస్టెంట్ చేతికి ఇస్తూ, అందరికీ ఇంటర్వ్యూ చేసినట్లే ఈమెకి చేయండి, ఆమె క్యాపబిలిటీస్ ఏంటో తెలుసుకోండి, అండ్ అలాగే తను ఈ జాబ్ కి సెట్ అవుతుందంటేనే తన్ని తీసుకోండి, లేకపోతే లేదు, మళ్ళీ మీ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత అక్షయ్ తన చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం యువన్ని తీసుకుని స్నేహ వెళ్లిన తర్వాత అతని మనసంతా గందరగోళంగా తయారైంది. ఎక్కడ ఏ చిన్నపిల్లాన్ని చూసినా అతనికి తన కాళ్లను చుట్టుకున్న యువన్ ముఖమే గుర్తొచ్చింది. మొదటిసారి స్నేహను కలిసిన క్షణం నుండి ఆ తర్వాత ఆమెతో జరిగిన అన్ని సంఘటనలను మనసులోనే మెదులుతూ అతన్ని చాలా డిస్టర్బ్ చేశాయి. ఆ జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి అక్షయ్ తనను తాను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు ఆమె ఈ దేశంలో లేదని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడే ఉందని తెలియడంతో అతని మనసులో ఒక చిన్న సంతోషం కలిగింది. తర్వాత రోజు నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళింది స్నేహ. అది లాస్ లో నడుస్తున్న కంపెనీ కావడంతో ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ సంఖ్య 4కి మించి లేదు. దాంతో 4కి ఒకేసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు త్రిపాఠి. అందర్నీ ఇంటర్వ్యూకి పిలిచిన త్రిపాఠి, నేను ఇప్పుడు మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళకి ఈ జాబ్ దక్కుతుంది అని చెప్పాడు. దాంతో స్నేహతో పాటు ఉన్న మిగతా 3 కూడా అలర్ట్ అవుతూ అతని వైపు చూశారు. అప్పుడు త్రిపాఠి తన ప్రశ్నను రివీల్ చేస్తూ, ఇది ఎంటర్టైన్మెంట్ కంపెనీ కాబట్టి ఇక్కడ ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే ఒక ఆర్టిస్ట్ లో ముందుగా ఏ క్వాలిటీని చూస్తారు అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ 3లో నుండి ముందుగా ఒక అమ్మాయి సమాధానం చెప్తూ, ఆర్టిస్ట్ కి ఉండాల్సిన మొదటి లక్షణం అందం. ఒక వ్యక్తి ఎంత పర్ఫార్మెన్స్ చేసినా అతను అందంగా లేకుంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండరు. కాబట్టి అన్నిటికన్నా అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. వెంటనే మరొక క్యాండిడేట్ మాట్లాడుతూ హార్డ్ వర్క్ అని, మరో క్యాండిడేట్ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి అని ఆన్సర్ చేశారు. చివరిగా స్నేహ మాట్లాడుతూ ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేటివిటీ, అబ్జర్వేషన్, సెన్సిటివ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ అని చెప్పింది. అది వినగానే త్రిపాఠి, వెరీ గుడ్ మిస్ స్నేహ, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ ఆనందంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఓకే, మీరు రేపటి నుండి వర్క్ లో జాయిన్ అవ్వండి అని చెప్పాడు త్రిపాఠి. ష్యూర్ సార్, రేపటి నుండి జాయిన్ అవుతాను అని చెప్పిన స్నేహ జాబ్ దొరికిందన్న ఆనందంలో హడావిడిగా ఇంటికి వెళ్ళింది. యువన్ని ఎత్తుకుని గిరగిరా తిప్పి హాక్ చేసుకుంటూ, యువన్, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లే, మమ్మీకి జాబ్ వచ్చింది, మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం, నీకేం కావాలో చెప్పు అంటూ ఆనందంగా అడిగింది. తల్లిని అంత సంతోషంగా చూసిన యువన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగాడు. అప్పుడు స్నేహ, ఐస్ క్రీమ్ ఒక్కటే కాదు, ఈరోజు మనం బయటికి వెళ్దాం, నీకు నచ్చినవన్నీ తిందాం, సరేనా అని అన్నాడు. యువన్ ఆనందంగా ఓకే మమ్మీ, వెళ్దాం అంటూ గబగబా తలాడించాడు. దాంతో యువన్ ను మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ కి తీసుకెళ్లి అతనికి బాగా ఇష్టమైన చికెన్ ను ఆర్డర్ చేసింది స్నేహ. వావ్ మమ్మీ, చాలా యమ్మీగా ఉంది అంటూ ఆనందంగా తింటున్న యువన్ వైపు కాసేపు తదేకంగా చూసింది స్నేహ. నిజానికి స్నేహకు నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టం ఉండదు. ఆమె ఎప్పుడూ వెజిటేరియన్ ఫుడ్ నే ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. కానీ యువన్ కి నాన్ వెజ్ పై అంత ఇష్టం ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్న ఆమె మనసులో హఠాత్తుగా ఆలోచన మెరిసినట్టు, బహుశా అది తన కన్న తండ్రి నుండి వచ్చిందేమో అని అనుకుంది.
ఆ ఆలోచన రాగానే ఆమె మనసులో ఉన్న సంతోషం ఒక్కసారిగా మాయమైంది. వెంటనే ఆమె ముఖాన్ని నిరాశ కప్పేసింది. మమ్మీ, ఇక చాలు, ఇట్స్ ఓవర్ అన్న యువన్ పిలుపును విని వెంటనే నవ్వుతూ, అప్పుడేనా, నువ్వు ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినలేదు అని గుర్తు చేసింది స్నేహ. ఓ అవును కదా, మర్చిపోయాను. కానీ ఇప్పటికే నా టమ్మీ ఫుల్ అయిపోయింది, ఇప్పుడెలా అంటూ బొంగమూతి పెడుతూ అడిగాడు యువన్. అది చూసిన స్నేహ నవ్వి, పర్లేదు, మనం ఐస్ క్రీమ్ కొనుక్కుని ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడదాం, నువ్వు రేపు తినొచ్చు అని చెప్పింది. ఎస్, గుడ్ ఐడియా మమ్మీ అని నవ్వుతూ అన్నాడు యువన్. సరే, ఇంక మనం వెళ్దామా అంటూ అక్కడి నుండి వెళ్లడానికి పైకి లేచింది స్నేహ. కాని అప్పుడే పర్ణిక, వైభవ్ ఇద్దరూ రెస్టారెంట్ లోపలికి రావడం గమనించి ఆమె ముఖం చిరాగ్గా మారిపోయింది. వాళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లా ఒకరి చేతిని మరొకరు పట్టుకొని మరీ వచ్చారు. స్నేహ వాళ్ళను చూడనట్లు ముఖం తిప్పుకుని యువన్తో సహా బయటికి వెళ్లిపోయింది. కాని అప్పటికే స్నేహను చూసి పర్ణిక నవ్వుతూ, హలో అక్కా, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అంటూ ఆమె ముందుకు వచ్చింది. స్నేహ ముఖం చూడగానే వైభవ్ కళ్ళల్లో అసహాయం కనిపించింది. అది స్నేహ దృష్టిని దాటిపోలేదు. వైభవ్ చేతిని పట్టుకున్న పర్ణిక గర్వంగా స్నేహ వైపు చూసి నవ్వి, అది సరే కాని నేను చెప్పిన విషయం ఏం ఆలోచించావు? అదే, ఆ కృపాకర్ని పెళ్లి చేసుకునే విషయం అని అడిగింది. స్నేహ ఏం మాట్లాడకుండా ఆమెను ఒక్క క్షణం పైనుంచి కింద వరకు చూసి, జస్ట్ లాస్ట్ అని అంది. ఆ మాట విని పర్ణికకు ఒక్కసారిగా కోపం వచ్చింది. కాని వెంటనే కంట్రోల్ చేసుకుని నవ్వేస్తూ, ఇప్పుడు మా అక్కకి జాబ్ వచ్చింది, అందుకే మాటలు బాగా మారిపోయాయి. సరే అయితే, ఇప్పుడు నేను కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను. కానీ నాకెందుకో నీ ఆనందం ఎక్కువ రోజులు ఉండదనిపిస్తోంది. నువ్వు ఇంకొన్ని రోజుల్లోనే ఆ జాబ్ నుండి బయటకు వచ్చేస్తావు చూడు అని గర్వంతో నవ్వింది. అది వినగానే స్నేహ ఆవేశంగా, పర్ణిక, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నా. అప్పటి వరకు మౌనంగా చూస్తున్న యువన్ కూడా తల్లి కోపం చూసి ఎదురుగా ఉన్న పర్ణికతో, నువ్వు చాలా బ్యాడ్, మా మమ్మీని ఎప్పుడూ ఏడిపిస్తుంటావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ పర్ణికను చేత్తో వెనక్కి నెట్టాడు. అది ఏమాత్రం ఊహించని పర్ణిక కోపంగా, నీకు మీ అమ్మ మేనర్స్ నేర్పించలేదా? నన్ను కొడతావా? నీ సంగతి చెప్తాను అంటూ యువన్ని కొట్టడానికి చెయ్యి పైకి లేపింది. కాని ఈలోగానే స్నేహ ఆమె చెంపను చెల్లుమనిపించి పర్ణికకు వేలు చూపిస్తూ, నా కొడుక్కి మేనర్స్ నేర్పించడానికి నువ్వెవరు? గెట్ లాస్ట్ అని అరిచింది. ఒక్కసారిగా మొదలైన ఆ గొడవను అక్కడున్న వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్ గా చూడటం మొదలుపెట్టారు. అప్పుడు పర్ణిక ఏడుపు మొహం పెట్టి పక్కనే ఉన్న వైభవ్తో, వైభవ్ చూసారా, తప్పు ఆమె కొడుకు చేస్తే స్నేహ నా చెంప పగలగొట్టింది అని ఏడుస్తూ అంది. దాంతో వైభవ్ వెంటనే స్నేహ వైపు కోపంగా చూసి, స్నేహ, మర్యాదగా పర్ణికకు క్షమాపణ చెప్పు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసి, నేను క్షమాపణ చెప్పాలా? ఏంటి, జోక్ చేస్తున్నావా అని అంది. అది విని వైభవ్ సీరియస్ అవుతూ, చూడు స్నేహ, నేనిప్పటికే నీతో చాలా ఓపిగ్గా మాట్లాడుతున్నాను. దానికి కారణం ఒకప్పుడు నీతో క్లోజ్నెస్ మాత్రమే, కానీ నువ్వు మరీ హద్దు మీరుతున్నావు అని హెచ్చరించాడు. అప్పుడు స్నేహ ఎగతాళిగా నవ్వి, నువ్వింకా అవి గుర్తు పెట్టుకున్నావా? నేను వాటిని మర్చిపోయి చాలా రోజులైంది. మీరిప్పటికైనా నాకు దూరంగా ఉండడం చాలా మంచిది అని అంది. దాంతో అహం దెబ్బతిన్న వైభవ్ స్నేహ అని అరుస్తూ ఆమె పైకి వచ్చాడు. అది చూసిన యువన్ మధ్యలోకి వస్తూ, మీరు మా మమ్మీతో గొడవ పెట్టుకోవద్దు అని పెద్దవాడిలా అరిచాడు. పర్ణిక వెంటనే కోపంగా, తండ్రెవరో తెలియకపోయినా వీడికి పొగరు మాత్రం బానే ఉందే అని అంది. ఇప్పుడు స్నేహ ఏం చేయబోతోంది? చిన్నగా మొదలైన ఆ గొడవ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.